హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితి గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఇట్స్ మై బర్త్డే. సో బద్రీనాథ్ టెంపుల్ విజిట్ అవుదామనేసి బద్రీనాథ్ వెళ్తున్నాం అనమాట. కాదు బద్రీనాథ్ రెప్లికా టెంపుల్ అనమాట. మన హైదరాబాద్లో మేడ్చల్కి 9 కిలోమీటర్స్ రేడియస్లో మనకి బద్రీనాథ్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో రెప్లికా ఆఫ్ బద్రీనాథ్ టెంపుల్ అనమాట. సో చాలా బాగుంది. సో నేను కూడా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాను. సో ఒకసారి చూద్దాము, ఇంకా కొంచెం మీరు కూడా చూస్తారు అనేసి వీడియో తీసుకోవడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదా, కొంచెం డిస్టెన్స్లోనే మనకు కనిపిస్తుంది. సో అసలు సేమ్ టు సేమ్ బద్రీనాథ్లో ఉన్న రెప్లికా అయితే మనకి తెలిసిపోతుంది. సో చాలా బాగుంది. అసలు మనం అంత దూరం వెళ్ళకపోయినా మనం ఇక్కడే చూడొచ్చు ఆ వ్యూ అయితే. సో బద్రీనాథ్ అయితే ఫస్ట్ మన చార్ధామ్ యాత్రలో వన్ ఆఫ్ ద హోలీ ప్లేస్ అనమాట. సో చార్ధామ్ యాత్రలో ఏంటంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనమాట. సో మనకి బద్రీనాథ్లో మన మహావిష్ణువు అనమాట. సో ఇక్కడైతే చుట్టూరా షాప్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న టాయ్స్ అలాంటివి. సో ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ అయితే లార్డ్ శివ ఉండేవాడంట. సో వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగాలు ఒక లింగం అనమాట. బట్ లార్డ్ విష్ణు వచ్చాడు కాబట్టి అదే ఈ ప్లేస్ బద్రీనాథ్ని లార్డ్ విష్ణుకి ఇచ్చేసి కేదార్నాథ్కి లార్డ్ శివ వెళ్ళిపోయాడనమాట. సో ఇదైతే ఒక చిన్న స్టోరీ. అండ్ ఇక్కడ మనకి అయితే చూస్తున్నట్టయితే అసలు సేమ్ టు సేమ్ బద్రీనాథ్ రెప్లికా అయితే వచ్చేసింది. ఎంత బాగా కట్టారో అసలుకి. కాకపోతే ఇంకా మెయింటెనెన్స్ ఉంటే బాగుండేది అనేసి అనిపించింది. సో ఫ్లోటింగ్ అయితే ఉంది కాబట్టి పెద్దగా హడావిడి అయితే లేదు, చాలా చిన్నగానే ఉంది టెంపుల్. ఈ టెంపుల్ని అయితే మన హీరోస్ ఆఫ్ ద మహాభారత పాండవాస్ అయితే బిల్డ్ చేశారంట. సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇక్కడైతే బాగుంది టెంపుల్ అయితే, నాకు నచ్చింది. సో మనం అంత దూరం వెళ్ళకపోయినా మన దగ్గర మన హైదరాబాద్లో మేడ్చల్ నుంచి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే టెంపుల్ ఉందన్నమాట. సో మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా అవైలబిలిటీ ఉంటుంది పోవడానికి అనేసి షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ అయితే శ్రీ మహావిష్ణువు అనమాట. సో ఎంత బాగున్నారో. సో మీరు కూడా దండం పెట్టుకుంటారు అనేసి ఫోటో తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నాకు దేవుళ్ళని ఫోటో తీయడం అంతగా ఇష్టం ఉండదు, నాకెందుకో అనిపించదు ప్రశాంతంగా. సో అందుకని, కాకపోతే మీ గురించి అనేసి ఒక క్లిప్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అనంత్ భగవాన్ అనమాట. సో దర్శనం చేసుకుంటారని క్లిప్ తీసుకున్నాను. అండ్ పక్కనే మనకు అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇది ప్లేస్ చాలా చిన్నగానే ఉంది, కాకపోతే బాగుంది. చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది, బద్రీనాథ్ ఫీల్ అయితే వచ్చింది. సో ఇది వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ప్లేస్ అనేసి. అండ్ ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లైక్, షేర్, కమెంట్ అయితే చేయండి. లైక్ చేస్తేనే కదండి మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది. సో డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్లో కూడా ఒక టెంపుల్ ఉంది. సో నాకు కూడా ఒక మెమొరీగా బాగుంటుంది అనేసి వీడియో తీసుకున్నాము. అండ్ మీరు కూడా చూస్తారు, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇంటెన్షన్తో నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి అక్కడ కూడా టెంపుల్ ఉంది. అక్కడ వచ్చేసి మనకి లార్డ్ శివ, పార్వతి అండ్ లార్డ్ గణేష్ అండ్ లింగం కూడా ఉన్నారండి. సో చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది, హ్యాపీ అనిపించింది చూసిన వెంటనే. మీరు కూడా చూస్తారనేసి తీసుకున్నాను. ఇంకా క్లిక్స్ తీసుకున్న తర్వాత కొంతసేపు స్పెండ్ చేసేసి వచ్చేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.